మేము ఇంటికి వెళ్తున్నామంటే చాలు చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా రెడీగా ఉంటది. ఈసారి ఫిష్ దొరకలేదంట. నేను ఎక్కువగా ఫిష్ వండమనే చెప్తూ ఉంటాను. ఎందుకంటే చికెన్ అయితే నేను కూడా వండుకుంటా. కానీ ఫిష్ అయితే నాకు వండడం రాదు కదా! అంత టేస్టీగా అయితే నేను వండుకోలేను. అందుకోసం అనేసి ఫిషే తెమ్మని చెప్తూ ఉంటా. కానీ ఇవాళైతే గోదావరి దగ్గర పట్టలేదంట. సో, ఈవినింగ్ దొరుకుతాయని చెప్పారంట. నా బ్యాడ్ లక్ అనమాట. ఇంకా చికెనే తెచ్చి వండారు. ఇంకా సోను, మోనికైతే డ్రెస్ చేంజ్ చేసి ఇంకా నేనైతే అక్కతో పాటు మొక్కజొన్న చేనుకైతే వెళ్తున్నాను. మొక్కజొన్నలైతే కాస్తున్నాయి. వాటినైతే తీసుకొని వద్దామనేసి. ఇదిగోండి చూడండి డూప్లెక్స్ హౌస్ అనమాట. మా బయారంలో ఉంది. ఈ ఇంట్లో అయితే మ్యారేజ్ జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. అసలు చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా డ్రీమ్, నా ఎయిమ్ ఏదన్నా ఉందంటే నేను డూప్లెక్స్ ఇల్లు మంచిగా కట్టుకోవాలి. సో ఆ ఇంటి చుట్టూ చక్కగా చెట్లు ఉండాలి. సో యానిమల్స్ పెంచుకోవాలి, పెట్స్ పెంచుకోవాలి అని నా డ్రీమ్ అనమాట. చూడండి ఇక్కడైతే దోసకాయలు కంచికి కాస్తున్నాయి. భలే ఉన్నాయి. 2 దోసకాయలు అయితే ఉన్నాయి, పండయినాయి. సో నాకు కొయ్యాలని ఉందిలే కానీ ఫస్ట్ కాపంట. ఇంకా వాళ్ళకి ఏయో సెంటిమెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళే కట్ చేసుకోవాలి, ఎవరికైనా ఇచ్చుకోవాలి అని. కానీ ఇంక నేనైతే కట్ చేయలేదులేండి. ఇంక ఇప్పుడైతే మనీ ప్లాంట్ చెట్టు చూసారు, పెద్ద ఆకులు భలే ఉన్నాయి కదా. ఇదైతే నేను తెచ్చుకుందాం అనుకున్నా, కానీ వద్దులే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి పట్టుకొని వచ్చేసరికి చచ్చిపోతుంది, ఎందుకు మళ్ళీ మంచిగా బతుకున్న చెట్టుని చంపడం అనేసి ఇంకా వదిలిపెట్టేశాను. చాలామంది చెప్తూ ఉంటారు, నేనైతే నా పర్సనల్గా అయితే నేను చెప్పట్లేదు కానీ మనీ ప్లాంట్ ఉంటేనంట ఇంట్లో డబ్బులు బాగుంటాయంట. సో మొత్తానికి అది నిజమెంతో వద్దుదెంతో నాకైతే తెలియదులే కానీ అందరూ వేసుకుంటూ ఉంటారు. చూడండి మొక్కజొన్న తోట అయితే ఎలా ఉందో. కేజీ 30 రూపాయలకైతే ఇచ్చారు. మాకు కావాలి అని అంటే వెంటనే చెట్టు మీదే ఇరిసేసి ఇచ్చారు ఈ అంకులు. మా అక్క అయితే చూడండి దగ్గరుండి కోపిస్తుంది కంకుల్ని. నేనైతే వీడియో తీసుకుంటున్నా. మా అక్క అయితే చెల్ల వీడియోలు తీసుకోవే, ఇవి తీసుకోవే, అవి తీసుకోవే అని మంచి సజెషన్స్ ఇస్తుంది. ఇంకా ఈ వీడియోలోనే నేను ఒక మొక్కనైతే మీకు పరిచయం చేస్తాను. అది వచ్చేసి పిండి కూర. సో చూడండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తింటే చాలా బాగుంటుంది. సో స్టోన్స్ కూడా తొందరగా కరిగిపోతాయి అంటారు. ఇంక ఇప్పుడైతే చూసారు మా అక్క, నేను. సో చాలామంది మీరిద్దరు కొంచెం డిఫరెంట్గా ఉంటారు, మీ అక్క ఏమో వైట్గా ఉంటుంది, నువ్వేమో ఈ కలర్లో ఉంటావు అని అంటున్నారు.